ఐఏఎస్ ఐపీఎస్ ఈ సివిల్స్ ఉద్యోగాలంటే దేశంలో ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. లక్షల మంది యువత సివిల్స్ సాధించడమే జీవిత లక్ష్యంగా ఏళ్ల తరబడి తమ ప్రైమ్ యూత్ ని త్యాగం చేస్తున్నారు. కానీ అంతిమంగా కళ నెరవేరేది కేవలం 0.2% ఆస్పైరెంట్స్ కి మాత్రమే, అంటే ప్రతి 500 అభ్యర్థుల్లో ఒక్కరికి. మరి ఇంత పోటీ ఉన్న ఈ యూపీఎస్సీ ఉద్యోగాలను ఈ ఊరి వాళ్ళు మాత్రం ఎంతో అలవోకగా సాధిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిన్న గ్రామం నుండి ఇప్పటి వరకు యూపీఎస్సీకి సెలెక్ట్ అయిన సివిల్ సర్వెంట్స్ అందరూ కలిసి ఏకంగా పీఎం మరియు సీఎం ఆఫీసుల్ని వాళ్ళే సొంతంగా నడిపించగలరు. యూపీలో ఉన్న మదపట్టి కేవలం 75 కుటుంబాలున్న ఒక చిన్న గ్రామం. కానీ ఇప్పటి వరకు ఈ ఊరి నుండి సివిల్స్ సాధించిన అభ్యర్థులు 50కి పైనే. వీళ్లలో కొందరు ఐపీఎస్లు కూడా. మొదటిసారిగా 1914లో ముస్తఫా హుసేన్, ఆ తర్వాత 1952లో ఇందూ ప్రకాష్ ఐఏఎస్ సాధించారు. వీళ్లే ఆ ఊరి యువతకు ఇన్స్పిరేషన్. అప్పటి నుండి యూపీఎస్సీయే వాళ్ళ డెస్టినేషన్. ఆ ఊరి వాళ్లే కాదు, ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వాళ్ళు, ఊరిలోని మహిళలు యూపీఎస్సీ క్రాక్ చేసింది. అంతేకాదు ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 4 అన్నదమ్ములు ఐఏఎస్ అయిన రికార్డు కూడా ఉంది ఈ ఊరికి. మరి ఇంత ఈజీగా ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోతున్నారంటే అక్కడ ఏదో మంచి ట్రైనింగ్ సెంటర్ ఉందనుకునేరు. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన దాదాపు అందరూ సొంతంగా ప్రిపేర్ అయిన వాళ్ళే. ఆ ఊరే వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్. ఇప్పటికే పదవుల్లో ఉన్న సీనియర్లే వాళ్ళ కోచ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.